నమస్కారం. ఈరోజు మన పంటల లోతుల్లోకి తొంగి చూద్దాం. మన జొన్న పంట మెరుగుదలను చూడండి. నా పేరు చిరంజీవి, మాది సిరిగాపూరు. నేను సిల్మాక్స్ మందు వాడినాను. పిలక సైజు వచ్చేసి మందం పెరిగింది, గ్రోత్ కూడా బాగా వచ్చింది. దీనికి వచ్చేసి 1 మంత్ బ్యాక్ స్ప్రే చేసిన ఇప్పటి వరకు ఏం స్ప్రే లేదు, ఏం లేదు. చొక్క లెవెల్లో ఉంది పంట. ఇప్పటికైతే మంచిగా ఉంది. ఇతర రైతులు వాడొచ్చు కదా, ఇతర రైతులు కూడా వాడచ్చు. నీకు కర్ర సైజ్ ఎట్లా పెరిగిందా? కర్ర సైజు మంచిగా వచ్చింది. పిలకలు కూడా ఒక్క పిలకకు వచ్చేసి 4 నుంచి 5 పిలకలు ఉన్నాయి. అన్ని పిలకలు కూడా వచ్చేసి ఒక్క మాత్రమే ఉన్నాయి, ఏమి సైజు లేదు, కరెక్ట్ లెవెల్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇతర రైతులు వాడొచ్చు కదా, ఇతర రైతులు మంచిగా ఉన్నది కదా. ఈజీగా వాడచ్చు. నా పేరు రమేష్, అంతర్గం. ఇలా మొలకలు కనిపించలేవు. ఫస్ట్లో మొత్తం మందు దంటుకి వేసిన మందు చల్లితే పని చేయదు. ఎక్కువ మట్టుకు అయితే మంచిగా వేస్తే మంచిగా పని చేసి పిల్లలు కూడా బాగా పెట్టింది, మంచిగా అయింది కదా. మంచిగా ఇతర రైతులు వాడొచ్చు కదా, ఎవరికైనా ఆడొచ్చు, తెలిసిన వాళ్ళు అయితే వాడచ్చు. తోడే మందు ఉందని చూసుకుంటే సరిపోదు, వేసినట్టు వేస్తే సరిపోతుంది. వెంకట్, అంతర్గామ, తాండా. ఈ 15 రోజులకి మందు వాడిన అది నుంచి నాకు పంట మంచిగా రిజల్ట్ కనబడుతుంది. మంచిగా వచ్చింది పిలకలు. దంటు గట్టిగా అయిందా? దంటు గట్టిగా అయింది మంచిగా. ఇతర రైతులు వాడొచ్చా? వాడచ్చు. ఎన్ని ఎకరాలకు వాడినావు నువ్వు? ఇది 3 ఎకరాలకు వాడినా. వాడింది ఎట్లున్నది? వాడింది మంచిగా లేదు, వాడింది మంచిగా ఉంది పంట. ఇతర రైతులు వాడొచ్చు కదా, మంచిగా వాడచ్చు. మంచిగా ఉన్నది కదా, మంచిగా ఉంది. లాభం వస్తుంది మంచిగా దీంతో, మనకు మంచిగా వాడచ్చు మందు.